మిత్రులారా, ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలానికి వచ్చిన సందర్భంగా మా ఆడపడుచులు వేలాదిగా వచ్చి బల్మూరు వెంకటను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇక్కడికి వచ్చిన మా అమ్మలక్కలు ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపట్టోళ్ళు కాదు, ఆకాశంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నిన్నటి మొన్నటి వరకు కారెక్కి తిరిగిన ఈటెల రాజేందర్ ఇవాళ రంగు మార్చి కమలం గుర్తని మన దగ్గరకు వచ్చిండు. సార పాతదే, సీసా మాత్రమే కొత్తది. ఈటెల రాజేందర్ సారా పాతదే, సీస మాత్రమే కొత్తది. కారు దిక్కిండు, కమ్మలం ఎక్కిండు. ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ పార్టీని, ఈ 20 ఏళ్లలో ఈటెల రాజేందరే కదా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ కాదా? ఈ ఆడపిల్లలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసి ఇవాళ వాళ్లను మోసం చేసినందుకు మా అమ్మలక్కలు కర్రు కాల్చి వాత పెట్టడానికి, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెట్టడానికి మా అమ్మలక్కలు అందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేస్తారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేస్తారు, వాళ్ళ చదువుకున్న పిల్లలకు నౌకరిస్తామని మోసం చేస్తారు, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేస్తారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ కమలం గుర్తోళ్ళు ఓటు అడగడానికి వస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 7 ఏళ్ల నుంచి అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా పెద్దమ్మలు చెప్పాలి, ₹400 ఆయల్ల సిలిండర్ ఉండే. ఇవాళ ఎంత అయింది తల్లి? ₹1000 అయింది కదా. కష్టపడ్డ పైసలు, కైకిల్కు పోయి తీసుకొచ్చిన పైసలు, ₹1000కు సిలిండర్ కు పైసలు కడుతుంటే కండ్లంబడి నీళ్లు వస్తలేవా? ఇవాళ ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె కొననికి పోతుంటే సంచి నిండా రూపాయలు తీసుకపోతే చిన్న సీజన్ల నూనె పట్టుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, మన బతుకులు చితికిపోవడానికి మన కష్టాలకు కారణం కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన సన్నాసి చెప్పిండు సన్నాలు వండించుకోండి. సన్నాలు వండించుకున్నాక కొనేటోడు ఎవడు లేడు అని ఈ రైతులకు సున్నం పెట్టింది కేసీఆర్ కాదా? ఇవాళ సన్నాలు వద్దన్నాడు, వరి వండిస్తే మీరు ఉరేసుకోవాలన్నాడు, పత్తి వండించమన్నాడు. మరి పత్తి వండిస్తాను రా సన్నాసి, ఎంత కొంటామంటే ధర చెప్పాడు. పండించిన పంటకే గిట్టుబాటు ధర ఇస్తలేడు. కాళేశ్వరం కట్టడానికి ₹1,50,000 కోట్లు ఖర్చు పెట్టినా అంటుడు. నేను అడుగుతున్న మా యువకుల్ని, మా పాత్రికేయ మిత్రుల్ని, ₹1,50,000 కోట్ల పెట్టి కాళేశ్వరంలో కమిషన్లు మెక్కి ₹1,000 కోట్ల నీ బిడ్డలకు, నీ కొడుకులకు, నీ మనమళ్లకు ఆస్తి చేసుకున్నావు తప్ప పేదోడు వండించిన పంట ఒట్లు వండిస్తే కింటాకు 2,000 ఇవ్వడానికి నీ అప్ప జాగిరేమన్నా పోయిందా? నీ తాత సంపాదించిన గంట ఏమన్నా ఇస్తున్నావా? లేకపోతే గజ్వేల్లో ఏమన్నా గుంట భూమి అమ్మి మాకు వంచి పెడుతున్నావా? మా అమ్మలక్కలకి ఇస్తున్నావా? ఇవాళ ఆలోచన చేయని. మా పెద్దమ్మలకి అంటుండు, అమ్మా నీకు పెద్ద కొడుకు లాక్క కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తుండని. అమ్మా వాడు పెద్ద కొడుకు కాదు, దొంగ కొడుకు. నీ కన్న కొడుకు నౌకరిస్తే, నీ చదువుకున్న ఆడపిద్దకు నౌకరిస్తే కట్నం లేకుండా పెండ్లి అవుతుంది, పిల్లను మనము అత్తగారింటికి పంపించచ్చు. నీ కన్న కొడుకుకే నౌకరి వస్తే కట్నంతో పాటు చదువుకున్న కోడలు ఇంటికి వస్తుంది, నీకింత ఆసరైతుంది, వండి పెడుతుంది. ఇవాళ నీ కన్న కొడుకు నౌకరి ఇవ్వకపోవడానికి కారణం కేసీఆర్ కాదా? నీ 2,000 పింఛన్ కంటే నీ కన్న కొడుకు, నీ బిడ్డకు నౌకరి వస్తే 40,000-50,000 జీతం వస్తే వాళ్ళ దగ్గర 2,000 పింఛను బిచ్చం ఎందుకు? మనమే 10 మందికి బిచ్చం వేయొచ్చు. ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి. మీ పిల్లలు చదువుకుంటే ఫీజులు కట్టకపోతే మొన్న వనపర్తిలో లావణ్య అనే ఒక పేద ఆడపిల్ల ₹40,000 ఫీజు కట్టేది ఉంటే తల్లిదండ్రుల దగ్గర 30,000 జమైనాయి. 10,000 ఉట్టక ఫీజు కట్టకపోతే తల్లిదండ్రులకు భారం కాకూడదని మందు తాగి చచ్చిపోయింది తల్లి, ఆడబిడ్డ. ఇవాళ 2,00,000 కోట్ల ఆదాయం ఉన్న కేసీఆర్ చదువుకున్న పిల్లలకు ₹4,000 కోట్ల ఫీజులు కట్టలేదు.
లక్షలాది మంది ఆడపిల్లలు చదువుకున్నోళ్ళు సర్టిఫికెట్లు రాక నౌకరికి ఓక ఇవాళ కష్టాలలో ఉన్నారు. ఇవాళ 60 లక్షల మంది యువకులు నౌకరు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఊర్లలో ఉపాధి హామీ పనిచేసి 100, 200 సంపాదించి పిల్లల్ని చదువుకోనికే పట్నం పంపిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పిల్లలు ఇంటికి వచ్చి కన్న తల్లికి ముఖం చూపించలేక పట్నంలో బజార్లు ఎంబడి తిరుగుతున్నారు. బెండకాయ ముదిరినా పిల్లగాడు ముదిరినా ఎవడన్నా పిల్లని ఇస్తాడా? బెండకాయ ముదిరితే వంటకు వనుకొస్తుందా? పిల్లగాడు ముదిరితే ఎవడన్నా పిల్లని ఇస్తాడా? ఇవాళ ఈ సర్కారు నౌకర్లో నోటిఫికేషన్లు ఇవ్వక ఉద్యోగం వస్తే గాని పెళ్లి చేసుకోనని పిల్లగాడు ఉండబట్టే, పిల్లకు నౌకరు వస్తే గాని పెళ్లి కట్నం తక్కువతో పెళ్లి చేసే పరిస్థితి మనకు లేదు. మరి 2 కారణాలు. 1,91,000 నౌకర్లు ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ అవి భర్తీ చేస్తలేడు. కేసీఆర్ బిడ్డను నిజామాబాద్ ఎంపీ కూడగొట్టే 3 నెలలు ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇట్లకెళ్ళి ఒక ఆయన వినోద్ రావు అని తిరుగుతుంటాడు. ఆ వినోద్ రావుని ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొట్టిరు ఎంపీ కూడగొట్టి. ఎంబడే ఆయనకు ప్రణాళిక కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చాడు. ఆయన సుట్టపాలకు సొంతపాలకు కన్నబిడ్డలకు ప్రజలు ఓడగొడితే ప్రజలు బండకేసి కొట్టే 3 నెలలు తిరగకుండా ఇంటిల్లి పాలకి నౌకర్లు ఇప్పించుకున్నాడు. 7 ఏళ్ల నుంచి మన పిల్లలకు నౌకర్లు ఇస్తలేడు, చదువుకున్న పిల్లలకు ఫీజులు కడతలేడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఉప్పు పప్పు కాదు, ఇవాళ రైతుల వరి కొనుగోలు కేంద్రాలు మహాలక్ష్మి గ్రూపులు గతంలో వరి కొనేది గిట్టుబాటు ధరతో చేసేది, పావులా వడ్డొచ్చేది. మహాలక్ష్మి గ్రూపులలో మీ దగ్గర నగ్గదు, ఇంటైన సాయంత్రం వచ్చి మీ దగ్గర నెత్తిగోక్కునే పరిస్థితి ఉండే ఖర్చులకు. కానీ ఇవాళ మహాలక్ష్మి గ్రూపులను దివాలా దీపియలే. ఇవాళ ఆడపిల్లల దగ్గర ఏమన్నా రూపాయి దాచుకునే పరిస్థితి ఉందా? ఈ కారణం కేసీఆర్ కాదా? 7 ఏళ్ల నుంచి ఎప్పుడైనా మనల్ని అడిగిండా? ఆడబిడ్డలారా మీరు ఎట్లున్నారు, మీ కష్టాలేంది, మీ నష్టాలేంది, మీ ఇంటి ఆయన మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండో, ఈ ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేయాలన్నా, మహాలక్ష్మి గ్రూపులకు ఏమన్నా వడ్డీ లేని రుణాలు కావాలన్నా, గత రుణాలు మాఫీ చేయాలన్నా అని ఎప్పుడన్నా అడిగిండా? ఇవాళ మాత్రం మీ ఇండ్ల కాడికి వస్తున్నారు ఓటేయమని. చీకట్లు వస్తున్నారు, గోడలు నీడెంబడి వస్తున్నారు, ముందు వస్తారు, అంతో ఇంతో తెస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోండి, కీసలాలు ఏమని ఉంటే అది కూడా తీసుకొని, అంగిలాగు కొత్తగా ఉంటే అది కూడా ఇడిపించుకోరు. ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే, మనల్ని ముంచిన సొమ్మే. అంగిలాగు ఇడిపించుకొని మా అక్కలకు చెప్తున్నా, వచ్చిన సన్నాసి కారణ కొడుకులను అంగిలాగి ఇడిపించుకొని రొట్టెలు చేసేటప్పుడు సాయంత్రం వస్తే సలాకి ఎర్రగా కాల్చి తూర్పుకు తిరిగి దండం పెట్టమని పిల్లల మీద 2 వాతలు పెట్టండి. ఇంటికి పోయి పండుకుంటే కూడా యాది రావాలి, యాదమ్మక్క పిల్లల మీద వాతలు పెట్టిందని. ఎందుకంటే 7 ఏళ్లు మోసం చేసింది, మన జీవితాలతో చెలగాటం ఆడుకున్నది కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, రైతు బజార్లు మూసేసిండు, వరి కొనుగోలు కేంద్రాలు మూసేసిండు, రైతుల గిట్టుబాటు ధర లేదు. కానీ సందులో బెల్ట్ షాపులు తెరిచిండు. ఏ సందులో అయినా మందు సీసా దొరకలేదా తల్లి? ఇవాళ ఉపాధి హామీ పైసలు అందుకే పోయినాయి, పింఛన్ పైసలు అందుకే పోయినాయి, పిల్లగారు సంపాదిస్తే అందుకే పోయి, కైకలకు పోయి తెచ్చింది కూడా అందుకే పోయి. ఇంటైనా సాయంత్రం అయితే గోడలు పట్టుకొని నడవబట్టే. ఈ ఎన్నికలు వచ్చి 12 ఏళ్ల పిల్లగాడు కూడా ఊకూతూ వస్తున్నాడు, ఇట్లా గోడ మీద బల్లిలాగా నడుస్తున్నాడు. ఈ తాగుబోతుల సంఘాన్ని తయారు చేసింది తాగుబోతు కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి అమ్మా. ఇవాళ 12 ఏళ్ల పిల్లగాడు కూడా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం అని మందుకు బానిసలు చేసి కారోడు జెండా చేతులు పెట్టి ఇవాళ పిల్లల్ని తాగుబోతులను తయారు చేసి ఈ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఆ ఎల్ల క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, ఇవాళ 160 రూపాయలు అయింది. ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాడు ఓస్తాడు. ఎలక్షన్లు అయినాక మనమే కొనాలి కదా. రోజుకి ఇంటాయన ఒక్క క్వార్టర్ తాగితే రోజుకు 100 రూపాయలు, నెలకు 3000 వాయి. నీకు ఇచ్చిన పింఛన్ ఎంత? 2000. వాడు గుంజుకున్నదంతా ఒక్క క్వార్టర్ మీద 3000. ఇంట్లో 2 ఉంటే 6000 వాయి. ఇక మన సంసారము అల్లికల్లి పూజకు పూజ, ఒంటికి సున్నం అయిపోయిందా? మరి ఇంకా ఇవాళ కేసీఆర్ మనకు అది చేసిన ఇచ్చేసినట్టున్నాడు. ఏం చేసిండమ్మా? కాబట్టి ఇవాళ మా అమ్మలక్కల్లారా ఇంతసేపు నిలబడ్డారు. ఇవాళ ఈ సాయంత్రం పూట మా అక్కలు ఇంటానికి ఇంత వండి పెట్టాలి, ఈటీవీ మా టీవీ సీరియల్ చూడాలి. అయినా మా అక్కలు
ఆగి ఇంటున్నారంటే ఆశీర్వదించడానికి వచ్చిందంటే బల్మూరు వెంకట అదృష్టం బండినట్టే. ఇవాళ బల్మూరు వెంకట అనే యువకుని ఈ పిల్లగానికి తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తి లేదు, ఈయనకు వెనకాల ఎవరు రికమెండేషన్లు లేవు. 5 ఏళ్ల నుంచి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, కరోనాలో చచ్చిపోయిన వాళ్ళ కోసం, కరోనాలో సూది మందు కోసం, దవాఖానాల ట్రీట్మెంట్ కోసం, దవాఖానాల ట్రీట్మెంట్ అందక చచ్చిపోతే శ్మశానాలలో కాల్చడానికి జగలేకపోతే కొట్లాడితే రోడ్డు మీద వేసి కొట్టి 8 బొక్కలు ఎరగొట్టిండు. ఇవాళ పిల్లగాని పరిస్థితి చూడు, పట్టి కట్టుకొని తిరుగుతున్నాడు. 28 ఏళ్ల పిల్లగాడు పేదల కోసం కొట్లాడితే కరోనాలో చచ్చిపోయిన వాళ్ళ కోసం సమాధుల్లో ఇంత జగా ఇయ్యమని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించి పక్కటేమకలు ఇరుగా కొడితే ఈ పిల్లగాడి జీవితం దేనికైనా వనుకొస్తుందా? అయినా కన్న తల్లి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయమని 28 ఏళ్ల యువకుని మీ దగ్గరికి పంపించి మీరు ఆలోచన చేయండి. ఈ పిల్లగాడి ఎన్నికలలో గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నుంచి పడిపోడు. కానీ 7 ఏళ్లు మనల్ని మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు కుక్క కాటుకు చెప్పు తప్పని టీఆర్ఎస్ వాళ్ళను వంగబెట్టి రబ్బర్ చెప్పు తీసుకొని ఈపు మీద కొట్టి అవుతుంది. ఇవాళ మన కష్టాలకు, మన నష్టాలకు, మన చావులకు, మన కన్నీళ్లకు కారు గుర్తే కారణం. టీఆర్ఎస్ వాడు ఏడ కనిపించిన బడితే పూజ చెయ్యండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అతని మీద 30 కేసులు ఉన్నాయి. 5 ఏళ్ల నుంచి కొట్లాడుతుండు. డాక్టర్ చదువుకున్నాడు. డాక్టర్ చదువుకున్నోని కొట్లాడేటోని, పేదలకు సేవ చేసేటోని, మీ పిల్లల కోసం కొట్లాడేటోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మా ఆడపడుచులను అందరినీ దండ పెట్టి అడుగుతున్నా, మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయా, 10 ఓట్లు ఉన్నాయా, 15 ఓట్లు ఉన్నాయా నేను అడుగుతలేదు. మీకు ఎవడైనా ఇన్ని రోజుల నుంచి కారోడు తిరిగిండు, కమలమోడు తిరిగిండు, అదో ఇదో ఏమన్నా ఇచ్చుంటారు, కడుపులో తలకాయ పెట్టుంటారు, కాళ్ళకు కూడా దండం పెట్టుంటారు. అయ్యో వాళ్ళకి మాట ఇస్తాం కదా, మరి పిల్లగాడు ఆల్చంగా వచ్చే ఎట్లా అని అంటారు. నేను ఆడాడిపోతే మా పొన్నమన్నను మా వాళ్ళని అడుగుతారు, సార్ పొద్దుగుకు వస్తే సార్ ఎట్లా అని. కానీ నేను ఒక్క మాట మా పెద్దమ్మ మా అక్కని అడగదలుచుకున్నాను. అమ్మ మేనరిక ఉంది, పిల్లగాడు ఉన్నాని పిల్లకు బయట సంబంధం చూడలే. వాడేమైండు, తాగుడుకు, గుడంబకు, గంజాయికి అలవాటు పడి ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోయిండు. పిల్లకి పెళ్లి చేయాలనా లేదా? మరి మంచి పిల్లగాని బయట ఎత్తికి చేయాలి, లగ్గం ముహూర్తానికి పిల్లగాని ఎత్తుకాలి, అవునా? మరి మాకు నిన్నమన్నట్టుకున్నాడు వరకు కసబరెడ్డి గాడు గంజాయికి, గుడంబకు అలవాటు పడి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వాడు వారిపోయిండు. ఇవాళ అందుకే యువకుని బల్మూరు వెంకటని మంచి పిల్లగాని ముహూర్తానికి మళ్ళీ పిల్లగాని తెచ్చినాం. ఇక మీరు ఆలస్యం అయిందంటే ఎట్లా చెప్పురు? పెళ్లి పెద్దగా నన్ను ఏం చేయమంటారు చెప్పురు? మేనరికం పిల్లగాడు ఉన్నాడు కదా అని నేను అక్కడిక్కడ సంబంధం చూడలేక ఎవడో ఒకడు వీడే ఉంటాడు, ఇంటి ముందలు ఉంటాడు. ఇక వీడు తాగుపోతే తిరిగిపోతే కానీ కన్న ముందలు ఉంటాడు, మంచిగా చూసుకుంటాడని మేము అనుకుంటున్నాం. వాడు ఇల్లు ఇడిచి పారిపోయి ముహూర్తానికి పెళ్లి చేయవలసి వచ్చాయి. అందుకే యువకుని, ప్రయోజకుని, ప్రజల కోసం కొట్లాడేటోని, మీ కష్టాలు నష్టాలు తెలిసినోని ఈ ఒక్కసారి ఇంటి కొట్టుకో ఓటేయండి అని నేను దండం పెడుతున్నా. ఇంట్లో అన్ని ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, మీ పిల్లల కోసం, మీ బిడ్డల కోసం, మీ కొడుకుల కోసం, మీ కష్టాలు తీరడానికి, మీ పింఛన్ కోసం, మీ పిల్లల నౌకర్ల కోసం, మీ ఫీజుల కోసం ఇంటికొక్క ఓటు. ఇంటికి ఆకలి మీద ఎవడన్నా బిచ్చమడుకోనికి వస్తే కూడా మనం సగం కడుపు నింపుకోనైనా బుక్కెడు పువ్వ పెడతాం మనం. అట్లాంటిది ఇవాళ ఇంటికొక్క ఓటేయమని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇంటి ఆయన అక్కడిక్కడ దావత్లో పోయొచ్చి అక్కడనో ఇక్కడనో కారుకో కమలానికి వేద్దాం అంటాడు ఇంటి ఆయన. ఇంటి ఆయనను వంగబెట్టి 2 సపరీరి, లేకపోతే సపడా కూడా మీరు పోయి పిల్లగానికి వేయండి. మంచి పిల్లగాడు నమ్మి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియమ్మ ఒక యువకునికి టికెట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బల్మూరు వెంకట్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. సోనియమ్మ నిర్ణయం మేరకు మా అక్కల్ని, ఆడబిడ్డల్ని నాకు నమ్మకం ఉంది. నేను చేతులెత్తి దండం పెట్టి మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇంటికొక్క ఓటేయండి. మీ పిల్లల భవిష్యత్ కోసం, ఈ తెలంగాణ కోసం, ఈ హుజూరాబాద్ కోసం, ఈ కరీంనగర్ ప్రతిష్టను నిలబెట్టడం కోసం వరంగల్ కిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి బల్మూరు వెంకట్ కు ఓటేస్తారా? ఓటేస్తారా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై సోనియా.
వెనకాలన్న మా సోదరులు అంటలేరు. సోదరులారా, గజ్జేలు ఫామ్ హౌస్ లో పెగ్గేసి పండుకున్న కేసీఆర్ గుండెలు ఎదరాలి. జై కాంగ్రెస్, జై సోనియమ్మ, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.